సత్యసాయి బాబా జన్మించి 100 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఒక వేడుకల్ని నిర్వహించబోతున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనుకుంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సత్యసాయిబాబా భక్తులు కోట్లాది మంది ఉన్నటువంటి నేపథ్యంలో. అలాగెట్లా నిర్వహిస్తారు? ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది సెక్యులర్‌గా ఉండాలి. ఈ ప్రభుత్వం ఎట్లాగా ఒక మతానికి సంబంధించినటువంటి బాబా కార్యక్రమాల్ని ఎలా నిర్వహిస్తుందంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూరే సీరియస్ అయ్యారు. ఆయన 100 ఏళ్ల సంబంధించినటువంటి సంబరాలు. రెండవదొచ్చేటప్పటికి ఆయన ఈ సమాజానికి చాలా చేశారు. నీళ్లు ప్రాజెక్టులు లాంటివి ఇచ్చారు. ప్రభుత్వానికే అప్పజెప్పారు. అంతటి సర్వీస్ అందించినటువంటి వ్యక్తికి సంబంధించి ఆయన్ని గురించినటువంటి ఉత్సవాలు నిర్వహిస్తే తప్పేంటి? మీరు ప్రజా ప్రయోజనం కోసం ఈ పిల్లు వేయలేదు. ప్రజా ప్రయోజనం వ్యాజ్యం అవ్వాలి. మీ వ్యక్తిగతమైనటువంటి ఫీలింగులు చూసుకుంటున్నారు. మీరు మీ అంతటా మీరు విత్‌డ్రా చేసుకుంటారా? లేకపోతే ఈ పిటిషన్ కొట్టేసి మీ మీద పెనాల్టీ వేయమంటారా అని వార్నింగ్ ఇచ్చింది. దాంతో విత్‌డ్రా చేసుకున్నారు సదరు లాయరు, పిటిషనర్ తరపు లాయరు. తద్వారా సత్యసాయి వేడుకలు ప్రభుత్వం తరపున అధికారికంగా శత జయంతి ఉత్సవాలు నడవబోతున్నాయి.